హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజైతే మా అమ్మ వాళ్ళు వస్తున్నారండి. పులిహోర చేశానండి. నిమ్మకాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగా కుదిరిందండి ఈరోజైతే. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ఇప్పుడైతే ముందుగా అన్నం ఉడకబెట్టుకుంటున్నానండి. అంటే మనం మామూలుగా అన్నం ఎలాగ వార్చుకుంటామో అలాగే అన్నం అయితే ఉడుకుతుందండి. ఉడికేటప్పుడే కొద్దిగా ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలండి. అన్నం మంచిగా ఉడికిన తర్వాత ఇదైతే గంజి వార్చేసుకోవాలండి. ఈ ఈ ఈ అన్నం ఉడికేలోపే మనమైతే పోపులకి రెడీ చేసుకోవాలండి. మినపప్పు అలాగే శనగపప్పు, పల్లీలు ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని ఉంచుకున్నానండి. అలాగే ఇంకా అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కచ్చపచ్చగా దంచేసి ఉంచానన్నమాట. ఎండుమిర్చి కూడా కోసుకున్నాను, పచ్చిమిర్చి కూడా కోసాను, అలాగే కరివేపాకు కూడా కొంచెం తీసుకున్నానండి. తర్వాత నిమ్మకాయలు ఒక నాలుగు పెద్ద సైజు నిమ్మకాయలు కోసి రసం పిండుకొని ఉంచానండి పక్కన. అంటే 2 గ్లాసుల అన్నం అనమాట. చూసారు కదా, గంజి వారిపోయింది. ఇప్పుడైతే ఒక పళ్ళెంలోకి తీసుకొని ఈ అన్నాన్ని ఒక పళ్ళెంలో వేసుకుంటున్నానండి. ఈ అన్నంలో సాల్ట్ సరిపోలేదు, మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశానండి. వేడిగా ఉన్నప్పుడే సాల్ట్ యాడ్ చేసుకొని ఈ నిమ్మరసాన్ని అయితే ఇందులో కలిపేసుకోవాలండి. చేయితో కలపడానికి చాలా వేడిగా ఉంది అన్నం, కాబట్టి నేనైతే ఇంకా గరిటె పెట్టి కలపడానికి ట్రై చేశానండి. గరిటె అయితే కన్నాలు ఉంటాయి కదండి, అలాంటి గరిట, లేదంటే ఫ్లాట్గా ఉండే గరిటెలు అయితే బాగుంటాయండి. లోతుగా ఉండేవి అయితే కొంచెం ముద్దలాగా అయిపోద్ది అన్నం, కాబట్టి కొంచెం అది చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే, చూసారు కదా, ఇలా కన్నాలు ఉన్న గరిటతో మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అన్నం వేడిగా ఉండేటప్పుడే కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే నేను వేయలేదు, కానీ కరివేపాకు అయితే వేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు అయితే పచ్చిమిర్చి, కరివేపాకు వేపకుండానే పచ్చివే వేసేసుకోవచ్చండి. రైస్లో వేసేసి వేడిగా ఉన్నప్పుడే అందులో పెట్టేసుకొని కలుపుకుంటే వాటి అరోమా అనేది మంచి అన్నానికి మంచిగా పడుతుంది అన్నమాట. వేపేటప్పుడు అయితే మనం వేయించేటప్పుడు బయటికే వెళ్ళిపోతుంది వాసన అంతా, కానీ వేడిగా ఉండేటప్పుడు ఇవి అందులో అన్నంలో వేసుకుంటే అన్నానికి పడుతుందన్నమాట. ఆ పచ్చిమిర్చి, కరివేపాకు స్మెల్ అనేది చాలా మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడైతే నేను పోపు అయితే వేసేసుకుంటున్నానండి. శనగపప్పు ముందుగా అయితే పల్లీలు వేయించుకొని రైస్లో కలిపేశాను. శనగపప్పు, మినపప్పు, పోపు అలాగే ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసి కొద్దిసేపు వేగనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి కచ్చపచ్చ దంచాను కదండి, అవి కూడా వేసి మంచిగా వేగనిచ్చి ఎండుమిర్చి కూడా వేసేసి కరివేపాకు వేసేసాను లాస్ట్లో. ఈ 2 వేసేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత రైస్లో అయితే ఈ పోపునంతా వేసేసుకోవాలండి. వేసేసుకుని ఒక 5 నిమిషాలు ఆ పోపుని అలా కప్పి ఉంచాలన్నమాట. ఎందుకంటే ఆ స్మెల్ అనేది బయటికి పోకుండా ఉంటుంది, పోపు స్మెల్. ఇప్పుడైతే మనం ఒక 5 మినిట్స్ తర్వాత తీసేసి ఇంకా కలిపేసుకోవడమేనండి పూర్తిగా. ఈ పోపుని అంత అన్నంలో మొత్తం కలిసేటట్లు మొత్తం రైస్ అంతటికి కలిపేసుకొని ఇంకా సాల్ట్ చూసుకోవడం, పులుపు చూసుకుంటే సరిపోతుంది. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయండి. పోపు కలిపిన తర్వాత అయితే నేను ఏమీ యాడ్ చేయలేదు. కొద్దిగా ఇంగువ కూడా తాలింపులో వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా అంతే అండి, పోపు మంచిగా వచ్చిందండి పులిహోర అయితే. ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.